అన్నాడీఎంకే కీలక నేతల సమావేశం ప్రారంభమైంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకునేందుకు రంగం సిద్దమైనట్టు కనిపిస్తోంది. అయితే ఈ సమావేశానికి సీఎం పన్నీర్ సెల్వం కూడా హాజరయ్యారు. అయితే శశికళ ఇంతవరకు రాలేదు. చెన్నైలో అన్నాడీఎంకే కీలక నేతల భేటీకి సంబంధించిన తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినకర్ లైవ్ లో అందిస్తారు. దినకర్, ఓవర్ టు యు. స్వాతి, ప్రస్తుతం నేను ఇక్కడ ఏదైతే వేదిక ఉందో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి సర్వసభ్య సమావేశానికి వేదిక ఏదైతే ప్రాంతం ఉందో శ్రీవారి కళ్యాణ మండపం, దాని ముందర ఉన్నాను. ఇక్కడ మొత్తం అంతా కూడా సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఆహ్వానితులు కేవలం 2700 మంది అని మొదట అనుకున్నారు. ఆ తర్వాత ఇప్పటివరకు 2200 మందికి మాత్రమే ఆహ్వానం పంపిన వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, ఆ తర్వాత ఎవరైతే అమ్మ అభిమానులు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఈ ప్రాంగణం అంతా నిండిపోయిందని చెప్పవచ్చు. ఇక్కడ మరికొద్ది మంది అమ్మ అభిమానులు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి డ్రెస్ తీసుకొని వచ్చి కూడా ఇక్కడ పార్టీ వాళ్ళ అభిమానులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏం జరగబోతుంది అన్నది మాత్రం చాలా ఆసక్తికరమైన విషయంగా ఉంది. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ ఎవరు ఉంటారన్న దానిపైన మాత్రం ఇటు అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇన్ని రోజులుగా శశికళ జయలలితతో పాటు 33 ఏళ్ల పాటు సావాసం చేసినటువంటి శశికళనే అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబోతున్నారని చెప్పి అంతర్గతంగా ఉన్నటువంటి అన్నాడీఎంకే కార్యకర్తలు కావచ్చు, ఆ తర్వాత క్షేత్రస్థాయి క్యాడర్ కూడా అదే ఇచ్చి పంపించడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా లోపల ఉండి ఎన్నుకుంటారు. అయితే మరోవైపు పన్నీర్ సెల్వంకి సంబంధించినటువంటి టీం కూడా కొద్దిగా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే సీఎంగా ఉన్న వ్యక్తి జనరల్ సెక్రటరీగా ఉండాలన్న వాదన కూడా వస్తుంది. ఈ సందర్భంలో మన దగ్గర చూడొచ్చు, అన్నాడీఎంకే పార్టీ అన్న అమ్మ అన్న అభిమానం ఉండే వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. నా పక్కన ఎవరైతే ఉన్నారో ఈయన కూడా చాలా 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి జనరల్ బాడీ సమావేశానికి హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అన్నాడీఎంకే పార్టీ గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తుకు సంబంధించినటువంటి దాని విషయంలో వీళ్ళు చాలా పక్కాగా ఉంటారు. ఇక మరొక విషయం, రాజకీయంగా చూస్తే లోపల ఏం జరుగుతుందన్నది మాత్రం ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఉత్కంఠ. ఎందుకంటే ఈ ఇన్విటేషన్ లెటర్స్ జారీ చేసిన దగ్గర నుంచి లోపలికి వెళ్ళేంత వరకు ప్రతి ఒక్కరిని కూడా దగ్గరుండి అబ్జర్వ్ చేసి మరీ తీసుకెళ్తున్నారు. ఇన్విటేషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే లోపలికి ఆహ్వానం అని చెప్పడంతో సో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి లోపల ఉంది. సో వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. ఏకగ్రీవంగా అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీగా శశికళని ఎన్నుకోవాలని చెప్పి కూడా ఉన్నటువంటి సమావేశాలు. అయితే ఇక్కడ టెక్నికల్గా కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది. అన్నాడీఎంకే పార్టీలో 5 సంవత్సరాల పాటు సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే జనరల్ సెక్రటరీ పార్టీ పదవికి అర్హులు అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో గతంలో జయలలిత శశికళను బయటికి పంపించేసిన తర్వాత దాదాపు ఒక 9 నుంచి 8 నెలల వరకు గ్యాప్ వచ్చినటువంటి సందర్భం ఉంది. సో దాన్ని కూడా ఆవిడ వ్యతిరేక వర్గం దీన్ని క్యాష్ చేసుకుంటున్నారని చెప్పవచ్చు. ఏదేమైనా కానీ ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీకి మాత్రం శశికళనే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు. ఎదుకు నీ ఎంత ఉంది ఇప్పుడు అమ్మ வந்து ஜெனரல் செக்ரட்டரி ஆயிட்டாரு, அப்புறம் திருப்பி வந்து எதுக்கு சின்ன அம்மாக்கே எல்லாரும் பிடிச்சிருக்கீங்களே? இல்லை, அம்மா வந்து நம்ம புரட்சி தலைவர் எம்ஜிஆருக்கு அப்புறம் கட்சியை வந்து ரொம்ப கட்டி காத்து இன்னைக்கு நிரந்தரமாக அம்மா முதல்ல இருக்கிற அளவுக்கு கட்சியை கொண்டாந்தாங்க. இன்னைக்கு அம்மா மறைந்த பிறகு அம்மாவோட கஷ்ட துக்கத்தில் 33 ஆண்டுகள் தொடர்ந்து அம்மாவை வந்து அவங்களோட சுகத்தெல்லாம் விட்டு கொடுத்து அம்மாவோட கூட இருந்தாங்க. அதனால் கட்சியோட தொண்டர்களையும் தலைவர்களையும் வழிநடத்துறதுக்கு சின்னம்மாவுக்கு தான் ஒரே தகுதி உண்டு என்பது எங்களோட எல்லா தொண்டரோட ஆர்வம். நீ என்ன சொல்ற? சீனியரோட காரியகர்த்த மாதிரி இருக்குன்னு சொல்லுங்க. நாங்கள் 1972 புரட்சித் தலைவர் காலத்திலேருந்து இந்த இயக்கத்தில் இருந்துருக்கோம். புரட்சித் தலைவர் இயக்கம் தொடங்கிய காலத்திலேருந்து இன்று வரை புரட்சித் தலைவர் மறைவுக்கு பின்னாடி புரட்சித் தலைவர் அம்மா அவர்கள் இந்த இயக்கத்தை கட்டி காத்து இதுவரை வழிநடத்தி வந்தார்கள். அதோடு இருந்து 1989ஆம் ஆண்டு முதல் இன்று வரை புரட்சித் தலைவர் அம்மாவுடைய சின்னம்மா அவர்கள் தொடர்ந்து பணியாற்றியிருக்கின்றார்கள். நல்லது கெட்டதில் இன்ப துன்பங்களை விட்டு கொடுத்து அவருடைய சுய வாழ்க்கையை விட்டு கொடுத்து மக்கள் ஒத்துட்டு இருக்கீங்களா இல்லையா? மக்கள் எல்லாம் அப்போஸ் இருக்காங்க சார். மக்களுக்கு வந்து கொஞ்சம் போக தான் சார் புரியும். மாண்புமிகு புரட்சி தலைவி அம்மா அவர்கள் வந்து நீண்ட நாள் உடல்நிலை சரியில்லாமல் இருந்த காரணத்தால் வந்து மறைந்து விட்டார்கள். ஆனால் இந்த 75 நாளும் கூட இருந்தது இல்லாமல் 33 ஆண்டு காலமாக சின்னம்மா வந்து கூட இருந்து எவ்வளோ நல்லது கெட்டது எல்லாத்தையும் கலந்து இருந்திருக்காங்க. அதனால வந்து சின்னம்மா பொதுச் செயலர் வந்தால் தான் நல்லா இருக்கும் சார். தொண்டர்கள் அனைவருக்கும் வந்து போக தெரியும். ஒரு சில பேர் நல்லா இருக்காங்க, நல்லா இருக்காங்க. பொதுமக்களுடைய மத்தியில் வந்து அம்மா சின்னம்மாவுக்கு தீபா வந்துட்டாங்க. அதாவது பொதுமக்களுடைய ஆதரவு மக்கள் மத்தியில் சின்னம்மா அவர்களுக்கு மிக ரொம்ப ஆதரவாக இருக்காங்க. ஆனால் வழிநடத்தி செல்லக்கூடிய ஆற்றலும் திறமையும்
நல்ல கொள்கைப்படுத்தவங்க அந்த சின்னம்மா அவர்கள். அதனால அவங்களுக்கு என்றைக்கும் உறுதுணையாக இருப்போம். நாங்கள் தொண்டர்கள் இருந்தாலும் சரி, பொதுமக்கள் இருந்தாலும் சரி, வருங்காலகட்டத்தில் அது ఎந்த ఎలక్షన్ இருந்தாலும் సరే. ఇది ఇక్కడ అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా శశికళనే పూర్తి స్థాయి నాయకత్వం చేపట్టాలని చెప్పి కోరుతున్నటువంటి సిచ్యుయేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే అమావాస్య 1 గంట తర్వాత మారుతుంది, పాడ్యంలోకి ఎంటర్ అవుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా 1 గంట లోపల ఈ నిర్ణయాన్ని ప్రకటించేసి మొత్తం ఆ తర్వాత ఇక్కడి నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏదైతే రెజల్యూషన్ పాస్ చేస్తారో ఆ రెజల్యూషన్ ని పోయస్ గార్డెన్ లో ఒకవేళ శశికళ రాకపోతే పోయస్ గార్డెన్ లోకి తీసుకెళ్లి ఆ నిర్ణయాన్ని చెప్తారు. ఇంకా అధికారికంగా ప్రకటించే విషయం మాత్రం శశికళతో పాటు మిగిలినటువంటి క్యాడర్ ఎవరైతే 5 మంది ఉన్నారో వాళ్ళకు మాత్రమే అంతర్గతంగా ఏం జరుగుతుంది అన్నది మాత్రం ఓపెన్ సీక్రెట్ అని చెప్పవచ్చు. స్వాతి, ఓవర్ టు రైట్ దినకర్, థ్యాంక్ యూ.